మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ రాజీవ్ గురుకల్పలో మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశానుసారంగా పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోచారం మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ బాలగొని వెంకటేష్ గౌడ్ సారథ్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరై ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి పనులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో తప్పకుండా జరుగుతాయని, ఎలక్షన్కు ముందు ఇచ్చిన హామీల్లో పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలను ఇప్పటికే ప్రజలు పొందుతున్నారని, అందులో 5 పథకాలు పూర్తిగా అమలు జరిగాయని, మిగతా సంక్షేమ పథకాలు పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా కాగానే అవి కూడా అమల్లోకి వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోటే సాధ్యమవుతుందని, మరి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మాయమాటలు చెప్పటమే తప్ప అభివృద్ధి చేయరని, కనుక మల్కాజ్గిరి పార్లమెంట్ మహిళా అభ్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన సునీతా మహేందర్ రెడ్డిని హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం నరసింహారెడ్డి, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు మాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉల్లెంగుల బలరాములు, గోకవరం ఆంజనేయులు గౌడ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాలకూరి నాగరాజ్ గౌడ్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు వరికుప్పల వెంకటేష్, మేడ్చల్ జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు పల్లపు రమేష్, పోచారం మున్సిపల్ కంటెస్టెడ్ కౌన్సిలర్ వరికుప్పల అనితా వెంకటేష్, రవీందర్ బాబు, గంధమల్ల రమేష్ కుమార్ గౌడ్, జాఫర్ హుస్సేన్ మరియు సిపిఐ నాయకులు ఈశ్వర్, యు వెంకటేష్, శశిమోహన్, నరేష్ గౌడ్, మధుకర్ రెడ్డి, వినయ్, మహిళా నాయకురాలు శశికళ, వంగాల లక్ష్మి, పద్మావతి, పావని తదితరులు పాల్గొన్నారు. 3వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించేదానికోసం పోచారం మున్సిపాలిటీకి సంబంధించి రాజగృహకల్పలో పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, కార్పొరేటర్ కౌన్సిలర్ వెంకటేష్ గారు, ఇక్కడ ఉండేటువంటి సోదర కార్యకర్తలు, మిగతా పెద్దలందరికీ, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరి పేరుపై నమస్కారాలు. చాలా సంతోషం. పెద్ద ఎత్తున ప్రచారానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించవలసిన ఆవశ్యకత ఉంది. ఆమె లోకల్ క్యాండిడేట్గా 10 సంవత్సరాలు ఈ ప్రాంత జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పనిచేసింది. ఇప్పుడు వికారాబాద్ పనిచేస్తూ ఉంది. అందువల్లనే ఆమె లోకల్ క్యాండిడేట్గా ఒక మహిళకు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖడ్గే గారు నాయకత్వంలో వారి ఆశీర్వాదంతో ఇక్కడ క్యాండిడేట్గా ఏర్పడ్డది. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే, 6 గ్యారంటీలను మరి సోనియా గాంధీ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించినప్పుడు, ఎన్నికలైన తర్వాత మీ అందరి ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. గతంలో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత కేంద్ర పార్టీ వారికి పిసిసి అధ్యక్షుడు ఉండటం, మరి కేసీఆర్తో అనేక సందర్భాల్లో తగాదాలు పడి 189 కేసులు పట్టినప్పటికీ పోలీస్ వ్యవస్థను అస్తవ్యవస్థ చేసుకొని కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టినప్పటికీ ధైర్యంతో మరి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని కాంగ్రెస్ అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో వారు సఫలీకృత అయ్యి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినారు. ఈ ప్రాంతం నుంచి 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగి చాలామంది పెద్దలు మరి అనేక మంది కేసులలో ఇతర ఇబ్బందులు కూడా పడ్డారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అధికారం తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈనాడు రేవంత్ రెడ్డిని అయితే ఏ విధంగా గెలిపించారో అదేవిధంగా ఇక్కడ మరి సునీతా మహేందర్ రెడ్డి గెలిపించవలసిన ఆవశ్యకత ఉంది. సునీతా మహేందర్ రెడ్డి గెలిపించినట్టయితే తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి బలం ఇచ్చినట్టయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ మ్యాన్గా అమలు చేసే దిశకు ప్రయత్నం చేస్తూ ఉంది. మొట్టమొదటిగా మహిళలను ఉచిత బస్సు ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించినారు. తర్వాత ఆరోగ్యశ్రీ కోసం 10 లక్షలు వెచ్చించి
ప్రతి పేద వారికి వారి వైద్యానికి 10 లక్షలు ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అంతేకాకుండా పేదల కోసం తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 500 సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. కొందరు రాకపోవచ్చు, దరఖాస్తులు పెట్టుకోలేకపోవడంలో ఇతరత్ర కారణాలు రాకపోతూ ఈ ఎన్నికలు కూడైన తర్వాత తప్పకుండా వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత గృహాలు కట్టుకోవటానికి ప్రతి ఒక్కరు సొంత జాగా ఉంటే 5 లక్షలు ఇచ్చేదాన్ని నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమం ఖమ్మంలో ప్రారంభించినారు. ఎన్నికలకు కూడా వచ్చింది. తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్ణయించుకొని రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తప్పకుండా ఎన్నికలైన తర్వాత పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఇక మిగిలిపోయిన గ్యారంటీ ప్రతి మహిళకు 2,500 ఇచ్చేటువంటి గ్యారంటీ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 5 మాసాలు అయింది. అనేక ఇబ్బందుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి మరి ఓటాన్ అకౌంట్లో మరి పొందుపరచలేకపోయారు. రేపు రెగ్యులర్ బడ్జెట్లో జూలైలో అయిన తర్వాత తప్పకుండా 2,500 మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తారు. అదేవిధంగా వృద్ధులకు ఇచ్చేటువంటి వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా 2,000 నుంచి 400 కూడా ఇచ్చేటువంటి 4,000 కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కొనసాగుతారు. రైతు బంధు కానీ అదే రైతు రుణమాఫీ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టు వరకల్లా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలియజేశారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళ మంత్రివర్గం కూడా అనుకున్నది సాధించి పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని, అందుకోసం మీరంతా కూడా ఆలోచన చేసి పేదల కోసం న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి ఎంత ఇబ్బంది ఉన్నా 13వ తారీఖు నాడు ఉదయాన్నే వెళ్ళి మరి హస్తం గుర్తుకు ఓటేసి సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.